నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మాన్సా బద్వేలి, సీనియర్ గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. సో మేనరికం పెళ్లిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, పిల్లలు పుట్టకపోవడానికి మేనరికం ఒక కారణమేనా అని డౌట్స్ అండి. సో మేనరికం పెళ్ళి అంటే ఏంటి? ఫస్ట్ చాలామంది అసలు మేనరికం పెళ్ళి ఏంటి, మేనరికం పెళ్ళి ఏది కాదు, ఇందులో కూడా క్లారిటీ ఉండట్లేదండి. ఫస్ట్ సో సొంత మామల్ని అంటే మన పేరెంట్స్ వాళ్ళ సిబ్లింగ్స్ని, మేనమామ అంటే మదర్స్ బ్రదర్, ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే అది మేనరికం అండి. లేదా పేరెంట్స్ వాళ్ళ సిబ్లింగ్ వాళ్ళ పిల్లలు అంటే ఫస్ట్ కజిన్స్ అంటాం మనం, మన ఫస్ట్ కజిన్స్. సో మన ఫాదర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ పిల్లలు కానీ, మదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ పిల్లలు కానీ ఇట్లా పెళ్లి చేసుకున్నా కూడా ఇది మేనరికం అండి. ఇది మించి ఇంకా దూర బంధువులు లేదా గ్రాండ్ పేరెంట్స్ తరపున రిలేట్ అయి ఉన్న బంధువులు వాళ్ళని చేసుకుంటే అది మేనరికం అని కన్సిడర్ చేయమండి మేము. ఎందుకంటే అలాంటి పెళ్ళిళ్ళు ఎక్కువ ప్రాబ్లమ్స్ చూడము. సో ఈ సొంత పేరెంట్స్ సిబ్లింగ్స్ లేదా ఫస్ట్ కజిన్స్ ఈ మేనరికం పెళ్ళిలో కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ చూస్తుంటామండి. ప్రతిసారి ప్రాబ్లం ఉంటుంది అని కంపల్సరీ ఉండదు. ఎన్నో మేనరికంలో జరిగిన పెళ్ళిళ్ళు నార్మల్ పిల్లలు కూడా పుడతారండి. సో ఎవ్రీ జనరేషన్లో అలా మేనరికం కంటిన్యూ అవుతూ వస్తే కొన్నిసార్లు అప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తుంటాం మేము. సో ఈ మేనరికం పెళ్ళిలో గర్భం రావడానికి ప్రాబ్లం ఉండదండి. సో ప్రెగ్నెన్సీ రావడానికి హస్బెండ్ హెల్దీగా, వైఫ్ హెల్దీగా, వేరే ఏ ట్రబుల్స్ లేకపోతే ప్రెగ్నెంట్ అవ్వచ్చండి వాళ్ళు. సో పిండం తయారీలో కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ చూస్తుంటామండి. సో ఎలాంటి ప్రాబ్లం రావచ్చు, ఏం రావచ్చు, సో ఎలాంటి మేనరికంలో ఏం ప్రాబ్లం ఉంటుందనేది ఎగ్జాక్ట్గా గెస్ చేయడం అనేది ఇంపాసిబుల్ అండి. సో రిపీటెడ్గా మేనరికం పెళ్ళంటే ఇంకొంచెం జాగ్రత్తగా జెనెటిక్ టెస్ట్స్, ఇంకొంచెం జాగ్రత్తగా స్కాన్స్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. గర్భం రావడంలో ప్రాబ్లం ఉండదు, న్యాచురల్గా కన్సీవ్ అవ్వచ్చు. న్యాచురల్గా కన్సీవ్ అంటే న్యాచురల్గా గర్భం రాకపోతే అప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్కి టెస్ట్ చేస్తామండి. ఇది మేనరికం పెళ్ళి కాకపోయినా వేరే మామూలు కపుల్స్లో ఎలా చేస్తామో స్క్రీనింగ్, ప్రెగ్నెన్సీ రావడానికి కారణాలు తెలుసుకోవడానికి అలానే చేస్తామండి వీళ్ళకి కూడా. సో దీనిలో ఏం ప్రాబ్లం ఉండదు. సో అది మేనరికానికి సంబంధించింది కాదు. సో కానీ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత జెనెటిక్ స్క్రీనింగ్ టెస్ట్స్ ప్లస్ స్కాన్స్ అనేది కొన్ని పర్టికులర్ స్కాన్స్ పర్టికులర్ టైంలో చేసే ఉంటాయండి. ఇవన్నీ కరెక్ట్గా చేసుకుంటూ పోవాలి. సో కానీ ఒకవేళ బేబీలో ఏమైనా ప్రాబ్లం వస్తుంది అంటే అది ప్రివెంట్ చేయడానికి, అంటే అది రాకుండా ఉండడానికి మెథడ్స్ లేవండి. సో మామూలుగా ప్రెగ్నెన్సీ వైటమిన్స్, గర్భం రాకముందే కొన్ని విటమిన్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ వాడుకొని ఫుల్ ప్రయత్నం చేయొచ్చు. కానీ వీటన్నిటి తర్వాత కూడా పిండంలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే అప్పుడు అబార్షన్స్ ఇలాంటివి ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో నేను ముందే చెప్పినట్టు మేనరికం పెళ్ళి అంటే 100% అందరికీ అబ్నార్మల్ పిల్లలు పుడతారనేది రూల్ కాదండి. యాక్చువల్లీ 90%, 95% వరకు మామూలు పిల్లలే పుడతారండి. కొంతమందికే ప్రాబ్లం చూస్తాము.